అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. విజయనగరం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మోస్తరు నుంచి భారీ వర్షం పడుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. విజయనగరం పట్టణంలోని పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో చెరువు నీరు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ రోడ్డుపై ప్రవహిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు కింద కాలనీ అయితే విజయనగరం జిల్లా కేంద్రంలో అయితే భారీ వర్షంతో ఒకసారిగా రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక చారిత్రక విజయనగరం పెద్ద చెరువుకి అయితే స్వల్పంగా గండి కొట్టింది. ఈ నేపథ్యంలో పెద్ద చెరువు నీరంతా కూడా దిగువన ఉన్న ఈ రోడ్డు, ఇది ట్యాంక్ బండ్ రోడ్డు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ దిగువన అంటే ఈ పెద్ద చెరువు దిగున ఉన్న ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు అంటారు. ప్రధానంగా ఇటు ప్రధాన రహదారి పట్టణంలో ప్రధాన నడిబడిన ఉన్న ప్రధాన రహదారి కావడంతో ఎక్కువగా వాహనాలు రాకపోవడం అయితే ఈ రోడ్డును సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అయితే ఒక్కసారిగా పెద్ద చెరువు నీరంతా కూడా ఈ రోడ్డుపైకి రావడంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలు రాకపోవడం అయితే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అయితే ఇటు మున్సిపల్ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే ఈ నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న గండ్లు కొట్టి ఈ రోడ్లకైతే గండ్లు కొట్టి దిగువ ప్రాంతానికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతానికి వెళ్తున్న నీరు ఇదే విధంగా కొనసాగితే కనుక లోతట్టు కాలనీని కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే అటు జొన్నగూడితో పాటు ఇటు తోటపల్లి అనే ప్రాంతం కూడా ఈ వరద నీటిలో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలైతే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేని వర్షం కారణంగా అయితే మొత్తం పట్టణంలో ఉన్న కాలనీల నీరంతా కూడా ఈ చెరువులోకి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో అయితే చెరువు నీటి మట్టం అయితే ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా గట్టులకి సంబంధించి చిన్న చిన్న గండ్లు పడి నీరైతే లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం నీరంతా కూడా బయటకు వస్తుంది, లోతట్టు ప్రాంతానికైతే చేరుతుంది. దీంతో ఒకసారిగా ఈ రోడ్లన్నీ కూడా మొత్తం వరద నీటితో అయితే పొంగిపొరులుతున్న పరిస్థితి నెలకొంది. వాహనాలకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇటు మున్సిపల్ అధికారులతో పాటు అటు ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే చిన్న చిన్న గండ్లను కొట్టి రోడ్డుకి గండ్లని కొట్టి ఈ నీరుని అయితే కిందకి ప్రాంతానికైతే తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఇదే విధంగా వర్షం కొనసాగితే కనుక ఇంకా ఎటువంటి ప్రమాదం వాటర్ వెళ్తుందోనని లోతట్టు ప్రాంత కాలనీ వాసులు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం సంబంధించి అయితే మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నట్టుగా మరో పక్క అయితే లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమవుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ప్రమాదకర పరిస్థితుల్లో ఈ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉన్నది కూడా ఆ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు 10 టీవీ విజయనగరం జిల్లా నుంచి.